P360 EMR మాడ్యూల్ గురించి ఇందాక మనం తెలుసుకున్నాం కదా. అందులోని ఓపీడీ అండ్ బిల్లింగ్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాము. ఓపీడీ బిల్లింగ్ మాడ్యూల్ అనేది ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట పేషెంట్కి. సో పేషెంట్ ఎప్పుడైనా మనకి హాస్పిటల్కి విజిట్ అయినప్పుడు మొదటగా వచ్చేది ఓపీడీ డిపార్ట్మెంట్ అనమాట, లేదా బిల్లింగ్ డెస్క్ అని లేదా రిసెప్షన్ అని కూడా మనం అనుకోవచ్చు. సో అక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్లో ఇన్ జనరల్గా ఎలా ఉంటుంది అని అంటే, పేషెంట్ వాకిన్ వచ్చిన తర్వాత ఓపీడీ డిపార్ట్మెంట్ అనేది ఆల్రెడీ ఆ పేషెంట్ వాళ్ళ డేటాబేస్లో ఉంది అనుకోండి, ఫస్ట్ ఆ పేషెంట్ని సెర్చ్ చేస్తారనమాట. సెర్చ్ చేసి ఓపీడీ అనేది బుక్ చేస్తారు. ఒకవేళ పేషెంట్ వాళ్ళ డేటాబేస్లో ఎంట్రీ చేసలేదు, లేదా పేషెంట్ ఫస్ట్ టైం హాస్పిటల్కి విజిట్ చేస్తున్నారు అనుకోండి, మనం ఏం చేస్తాము, న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేస్తామన్నమాట. న్యూ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ పేషెంట్ సర్చ్లోకి వచ్చేస్తుంది. పేషెంట్ సర్చ్లో పేషెంట్ ఉన్నాడో లేదో వెరిఫై చేసుకుంటాము. ఒకవేళ పేషెంట్ కనుక మనకి డేటాబేస్లో ఎంట్రీ చేసలేదు అని అంటే, మనము కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేస్తాము. కొత్త రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ చేసే పని ఏంటి అని అంటే, అపాయింట్మెంట్ బుక్ చేస్తాం. అంటే డాక్టర్ కన్సల్టేషన్ కానీ డాక్టర్ విజిట్ కానీ చేయడానికంటే ముందు మనము డాక్టర్ మాడ్యూల్కి మనము అపాయింట్మెంట్ బుక్ చేస్తాం అనమాట. సో ఈ అపాయింట్మెంట్ న్యూ అపాయింట్మెంటా లేదా అంటే ఫ్రీ ఫాలో అప్ అన్నది మనం ఇప్పుడు నెక్స్ట్ మాడ్యూల్లో, నెక్స్ట్ లైవ్ సెషన్లో నేను మీకు మనం ఎలా చేస్తాము అనేది మీకు చూపిస్తాను. సో టోటల్గా ఓపీడీ ఫ్లో అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ ఓపీడీ నుంచి పేషెంట్ ఓపీడీ విజిట్ చేసిన తర్వాత పేషెంట్ని సర్చ్ చేసి, ఒకవేళ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ చేస్తాము. ఒకవేళ ఆల్రెడీ ఉన్న పేషెంట్ అనుకోండి, పేషెంట్ సర్చ్లో ఉంది అనుకోండి, అప్పుడు న్యూ అపాయింట్మెంట్ కానీ లేదా పేషెంట్ది ఫాలోఅప్ అపాయింట్మెంట్ అయితే ఫాలోఅప్ అపాయింట్మెంట్ కానీ బుక్ చేస్తాం అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, న్యూ అపాయింట్మెంట్కి ఫాలోఅప్ అపాయింట్మెంట్కి, న్యూ అపాయింట్మెంట్ అనేది ఏంటి అంటే ఎప్పుడు అపాయింట్మెంట్ బుక్ చేసినా కానీ పేషెంట్కి ఛార్జ్ పడుతుంది అనమాట. అంటే ప్రతిసారి డాక్టర్ని విజిట్ చేయాలి అని అంటే కొంత ఓపీడీ అమౌంట్ అనేది లేదా అపాయింట్మెంట్ అమౌంట్ అనేది, విజిట్ అమౌంట్ అనేది మనము కలెక్ట్ చేస్తాం. సో న్యూ ఆర్ పెయిడ్ అపాయింట్మెంట్ అని అంటారు దాన్ని. మరొకటి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫాలోఅప్ ఆర్ ఫ్రీ అపాయింట్మెంట్. అంటే పేషెంట్ చాలా చోట్ల ఏం జరుగుతుంది అని అంటే, పేషెంట్ ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళకి 5 విజిట్స్ ఫ్రీ, లేదా 1 వీక్ కానీ 10 డేస్ కానీ కొన్ని సందర్భాల్లో 15 డేస్ వరకు కూడా పేషెంట్ రీవిజిటింగ్ ఆప్షన్ ఇస్తారనమాట. దాన్ని రీవిజిట్ లేదా ఫాలోఅప్ అని అంటారు అనమాట. అలాంటి టైంలో పేషెంట్ దగ్గర మనం ఎలాంటి అమౌంట్ కలెక్ట్ చేయము. అందుకని చెప్పేసి ఫాలోఅప్ అనే ఆప్షన్ కూడా మనకి ఈ మాడ్యూల్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లైవ్లో పేషెంట్ని మనము ఎలా సర్చ్ చేస్తాము, ఎలా రిజిస్ట్రేషన్ చేస్తాము, లేదా ఎలా పేషెంట్ అపాయింట్మెంట్ బుక్ చేస్తాము అన్నది నేను మీకు చూపిస్తాను. ఈ న్యూ అపాయింట్మెంట్ బుకింగ్ తర్వాత ఫ్రీ అపాయింట్మెంట్ మనం ఎలా బుక్ చేస్తాము అన్నది నేను మీకు వివరంగా చూపిస్తాను. ఫస్ట్ మనం ఓపీడీ మాడ్యూల్లోకి లాగిన్ అవుతాము. మనం ఓపీడీ మాడ్యూల్లోకి లాగిన్ అయిన తర్వాత ఇన్ జనరల్గా మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. ఇన్ జనరల్గా ఏ మాడ్యూల్, ఇది అడ్మిన్ అకౌంట్ అండి. సో అందుకని చెప్పేసి మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. బట్ మనకి ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఒకటి మీకు ముఖ్యంగా కనిపించేది ఏంటి అని అంటే, పేషెంట్ ఒకటి కనిపిస్తుంది, అపాయింట్మెంట్ ఒకటి కనిపిస్తుంది మీకు, అపాయింట్మెంట్ తర్వాత బిల్లింగ్ ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది అనమాట మీకు. సో ఈ మూడు కూడా మనకి ఓపీడీ డెస్క్లోకి వస్తాయి. చాలా హాస్పిటల్స్లో ఏంటి అని అంటే బై డిఫాల్ట్ అపాయింట్మెంట్, పేషెంట్ విజిట్, బిల్లింగ్ అంతా కూడా ఒకే చోట కలెక్ట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి బై డిఫాల్ట్ ఈ ఆప్షన్స్ ఇస్తాము. కొన్ని హాస్పిటల్స్లో ఏంటి అని అంటే బిల్లింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది, బుకింగ్ డిపార్ట్మెంట్, ఓపీడీ బుకింగ్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. సో అలా అప్పుడు ఈ రెండు కూడా వేర్వేరు లాగిన్ ఐడీస్తో క్రియేట్ చేసి ఇస్తామన్నమాట. సో ఇప్పుడు మనము పేషెంట్ సెర్చ్ అనేది మనం పేషెంట్ డిపార్ట్మెంట్లో ఎలా చేయాలి, సెర్చ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఆల్రెడీ పేషెంట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఇలాగా కింద మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, లేదా ఇక్కడ టాప్ మెనూలో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సైడ్ బార్ మెనూలో కూడా మీకు 3 సబ్ మెనూస్ అనేవి కనిపిస్తాయి: సర్చ్ పేషెంట్, రిజిస్టర్ పేషెంట్ అండ్ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ అనేది. సో మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ అనే దాని గురించి మనం సపరేట్ మాడ్యూల్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ అనేది ఏంటి అని అంటే మనకి టీపీఎస్ చేస్తున్నప్పుడు ఉపయోగపడుతుంది. సో ప్రజెంట్ మనకు దాంతో పని లేదు కాబట్టి ఓన్లీ సర్చ్ పేషెంట్ అండ్ రిజిస్టర్ పేషెంట్ మాత్రమే మనం వాడతాము. మీకు చెప్పినట్లుగా సర్చ్ పేషెంట్లో ఏంటంటే ఆ పేషెంట్ ఉన్నారా లేదా అన్నది మనం చెక్ చేసుకోవడానికి మనము చేస్తామన్నమాట. ఆ పేషెంట్ ఫోన్ నంబర్ లేదా యూహెచ్ఐడి, యూనిక్ హాస్పిటల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా కానీ, లేదా ఆ పేషెంట్ నేమ్తో కూడా మనము సెర్చ్ చేసుకోవచ్చు. సో మనము ఇలాగా సెర్చ్ చేయటం జరుగుతుంది. ఒకవేళ ఆ పేషెంట్ ఉన్నారనుకోండి, మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకుందాం. ఒకవేళ పేషెంట్ లేరు అనుకోండి, ఇక్కడ కనిపించలేదు అనుకోండి, అప్పుడు ఏంటి, మనం రిజిస్టర్ పేషెంట్లోకి వెళ్తాం. మీకు శాంపిల్గా రిజిస్టర్ పేషెంట్లో ఒక పేషెంట్ నేను మీకు రిజిస్టర్ చేసి చూపిస్తాను.
కంపల్సరీ కూడా మనకి రిజిస్టర్ పేషెంట్లో ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటి అని అంటే కంపల్సరీ కూడా శాల్యుయేషన్ పెట్టుకోవాలి. అంటే మిస్టర్సా, మాస్టర్సా, బేబీ ఆఫా అనేది కంపల్సరీ కూడా మనం పెట్టుకోవాలండి. దాని తర్వాత కంపల్సరీ కూడా ఏజ్ మ్యాండేటరీ అండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ ఐడియా ఉందనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ పెట్టేయండి. లేదా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ఆన్ అండ్ యావరేజ్గా మనము ఏజ్ కూడా మనము తీసుకోవచ్చు అనమాట. తర్వాత ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఫోన్ నెంబర్ కూడా కంపల్సరీ కూడా మనము ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత కంట్రీ బై డిఫాల్ట్ ఇండియానే ఉంటుంది. ఇక్కడ మీకు ఆంధ్రాన తెలంగాణ అన్నది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ సబ్ కంట్రీ అన్నీ అంత మ్యాండేటరీ ఏం కాదు. వీలైతే అడ్రస్ తీసుకోండి, మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. రిలీజన్ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేయాలండి, అదర్స్ అని పెట్టుకోవాలి. మ్యారేజ్ స్టాటస్ మ్యాండేటరీ కాదు, బట్ వీలైనంత వరకు పేషెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఓపీడీలో బుక్ చేయడం వల్ల డాక్టర్ కూడా ఆ పేషెంట్ గురించి మళ్ళీ రిపీటెడ్గా మీకు చెప్పేది చేయించవలసిన అవసరం ఉండదన్నమాట. సో కంపల్సరీ కూడా మనము ఇది పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకొని ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకి రిజిస్టర్ పేషెంట్ అనే ఆప్షన్ వస్తుంది. వన్స్ ఈ డీటెయిల్స్ అని మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ పేషెంట్ అనే బటన్ మీద మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి చూసారా సక్సెస్ పేషెంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ విత్ హాస్పిటల్ నెంబర్ అని చెప్పేసి మనకి డీటెయిల్స్ ఇచ్చింది. నెక్స్ట్ టైం మనం ఈ పేషెంట్ని వెతుక్కోవాలనుకుంటే ఈ హాస్పిటల్ నెంబర్ ద్వారా కూడా వెతకొచ్చు. ఈ హాస్పిటల్ ద్వారా వెతకొచ్చు. చూసారా, ఇది హాస్పిటల్ నెంబర్. ఈ హాస్పిటల్ నెంబర్ ద్వారా వెతకొచ్చు మనము, లేదా పేషెంట్ ఫోన్ నెంబర్తో కూడా వెతకొచ్చు. చూసారా, పేషెంట్ ఫోన్ నెంబర్ వచ్చేసింది. ఆర్ పేషెంట్ నేమ్ పేరు మీద కూడా మనము వెతకొచ్చు అనమాట. చూసారా, ఆటోమేటిక్గా మనము నేము, హాస్పిటల్ ఐడి, ఫోన్ నెంబర్ ఈ 3 ఐడీస్తో కూడా మనము పేషెంట్ని చూసి వెతకొచ్చు అనమాట, పేషెంట్ ఉన్నారా లేదా అనేది. ఇప్పుడు మీకు పేషెంట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, పేషెంట్ సర్చ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ బుకింగ్ అనేది ఎలా చేస్తామో నేను మీకు చూపిస్తాను. అంటే ఇన్ జనరల్గా అపాయింట్మెంట్లో మనకి అపాయింట్మెంట్ బుకింగ్ లిస్ట్, బుకింగ్ అపాయింట్మెంట్, ఆన్లైన్ అపాయింట్మెంట్స్ అని ఉంటాయి అనమాట. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి అడ్వాన్స్డ్ ఫీచర్స్గా పరిగణిస్తాము. దీనికి నేను సపరేట్గా ఇంకో మాడ్యూల్ రికార్డ్ చేస్తాను, అందులో మీకు చెప్తాను అది ఎలా చేస్తారన్నది. బట్ మోస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్లో ఏంటంటే మేనేజ్ విజిట్స్, అంటే పేషెంట్ వాకిన్ వచ్చిన తర్వాత మాత్రమే అపాయింట్మెంట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో ఫోన్ అపాయింట్మెంట్స్ కానీ అవి చాలా చోట్ల తీసుకోరనమాట. సో ఇది ఏంటి అని అంటే వాకిన్ అపాయింట్మెంట్ ఎలా బుక్ చేయాలి అనేది మనము మేనేజ్ విజిట్స్లో మాత్రమే చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రిజిస్టర్ చేసిన పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్కి వాకిన్ వచ్చారంటే డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చారు, ఫోన్లో కానీ వాటిలో కానీ వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేసుకోలేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆ పేషెంట్ నెంబర్ ఇక్కడ టైప్ చేయగానే నాకు ఆటోమేటిక్గా ఆ పేషెంట్ది వస్తుందన్నమాట. చూసారా, టెస్ట్ పేషెంట్ 5 అని ఇందాక మనం ఏదైతే బుక్ చేసామో అదే పేషెంట్ అనమాట. ఈ పేషెంట్ మీద క్లిక్ చేయగానే మనకి చూసారా ఇక్కడ వేరే ఆప్షన్స్ ఏమీ రాలేదు, మీకు జస్ట్ చెక్ ఇన్ అని వచ్చింది. ఎందుకు అనంటే బై డిఫాల్ట్ ఈ హాస్పిటల్కి మేము ఏం చెప్పాము అంటే 7 days వరకు కూడా పేషెంట్కి వ్యాలిడిటీ అని చెప్పేసి మేము రూల్ అనేది ఇచ్చాము. సో దానివల్ల ఏంటంటే 7 days లాస్ట్ విజిట్లో 7 days ఉందా లేదా అనేది సిస్టమ్ చెక్ చేసింది. సో లాస్ట్ 7 daysలో పేషెంట్ హాస్పిటల్కి విజిట్ చేయలేదు, పేమెంట్ చేయలేదు. సో అందుకని చెప్పేసి ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఎలాంటి ఆప్షన్స్ రాలేదు, కేవలం చెక్ ఇన్ అని వచ్చింది. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ డిపార్ట్మెంట్ అడుగుతుంది అనమాట. కంపల్సరీ కూడా మీరు డాక్టర్ నేమ్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ అనేది బై డిఫాల్ట్ మనకి వచ్చేస్తుంది. చూసారా, బై డిఫాల్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఏదైతే ఆ కన్సల్టేషన్ ఛార్జెస్ ఉన్నాయో బై డిఫాల్ట్ ఇక్కడ పడిపోతాయి. లేదా మీరు ఏదైనా డిస్కౌంట్ ఇవ్వాలనుకున్నారనుకోండి పేషెంట్కి, సో మనం ఇక్కడ పర్సంటేజ్ డిస్కౌంట్ ఇవ్వచ్చు అనమాట. అంటే 100 రూపీస్ ఇవ్వాలనుకోండి 50% డిస్కౌంట్ అమౌంట్ కూడా మనం ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వచ్చు. అంటే ఇందులో బై డిఫాల్ట్ డిజేబుల్ చేసాము ఈ హాస్పిటల్కి. సో మనం కావాలంటే మనం కూడా ఇది ఎనేబుల్ చేస్తాము. సో డిస్కౌంట్ ఆప్షన్లో మనం కావాలంటే డిస్కౌంట్ ఇచ్చుకుంటాము, లేదు అని అంటే డైరెక్ట్గా మనము ప్రింట్ ఇన్వాయిస్ అంటే ఏంటంటే అపాయింట్మెంట్ని కన్ఫర్మ్ చేస్తున్నాం, ఈ మనీ మనం కలెక్షన్ చేసుకుంటున్నాము. కలెక్షన్ చేయకుండా కూడా ఎప్పుడు ప్రింట్ ఇన్వాయిస్ మీద క్లిక్ చేయకూడదు. ఎందుకు అని అంటే ఒక్కసారి కనుక మీరు ప్రింట్ ఇన్వాయిస్ క్లిక్ చేశారు అని అంటే డాక్టర్కి ఇంటిమేషన్ వెళ్ళిపోతుంది, పేషెంట్ అమౌంట్ పే చేశారు అండ్ విజిట్ కన్ఫర్మ్ చేశారు అని అర్థం అనమాట. సో వన్స్ ప్రింట్ ఇన్వాయిస్ కొట్టారు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనం మనీ కలెక్ట్ చేస్తున్నాము ఓపీడీలో కానీ, లేదా బిల్డింగ్ డిపార్ట్మెంట్లో కానీ, లేదా రిసెప్షన్లో కానీ మనము మనీ తీసుకుంటున్నాము అని అర్థం అనమాట. సో ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేసేస్తున్నాను, అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేయగానే మనకి ఇలాగ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. సో ఈ మల్టిపుల్ ఆప్షన్స్కి దేనికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రింట్ స్టిక్కర్ అనేది ఏంటి అని అంటే మనకి పేషెంట్ ఫస్ట్ టైం వచ్చారు హాస్పిటల్ అన్నప్పుడు ప్రింట్ స్టిక్కర్ వాడతాం. ఫైల్ మీద మన ఆ పేషెంట్ యొక్క డీటెయిల్స్ అనేది చూసారా ఇక్కడ మనము క్లిక్ చేసేసి ఇది ప్రింట్ చేసేసి అతికిస్తామన్నమాట. సో ఈ ప్రింట్ షీట్ అనేది ఏంటి అని అంటే ఇన్ జనరల్గా ప్రింట్ షీట్ అని అంటే ఓపీడీకి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ముందే మనము
ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ అనమాట. ఒక ఎంటీ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ని మనం ప్రింట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఆ ఎంటీ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ అనేది మనకి ఇలాగా కనిపిస్తుంది అనమాట. పేషెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందులో ఉంటుంది. ఏ డాక్టర్కి బుక్ చేసాము మనం అపాయింట్మెంట్, పేషెంట్ యూహెచ్ఐడి నెంబర్ ఏంటి, విజిట్ డేట్ ఏంటి, అలాగే ఈ వైటల్స్ అన్నీ కూడా మనము బై డిఫాల్ట్ ప్రింట్ చేసిస్తే చాలా చోట్ల ఏంటి అని అంటే డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ రాస్తారనమాట. కానీ బట్ ఇందులో మనం ఏంటి అంటే ఎలాగో ఇది డిజిటల్ ప్రిస్క్రిప్షన్ ఇందులోనే మనం ఇచ్చుకోవచ్చు కాబట్టి ఇది ప్రింట్ తీయవలసిన అవసరం లేదు. లేదా మీ డాక్టర్ ఇన్సిస్ట్ చేస్తున్నారు ఆ ప్రింట్ కావాలి, మీ డాక్టర్కి స్టిల్ ప్రిస్క్రిప్షన్ మాన్యువల్గా రాసే అలవాటు ఉంది అనుకున్నప్పుడు మీరు ఇది ప్రింట్ తీసి ఇచ్చుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ ప్రిస్క్రిప్షన్ కాబట్టి మీకు ఇది దీంతో పని లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ రిసిప్ట్ అనేది వస్తుంది. ప్రింట్ రిసిప్ట్ అనేది దేనికి వాడతాము అని అంటే పేషెంట్ బిల్ పే చేసినందుకు మనము పేషెంట్కి ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసాము. సో ఈ పేషెంట్ ఇన్వాయిస్ అనేది పేషెంట్ రిక్వైర్మెంట్ని బట్టి పేషెంట్ బిల్ అడుగుతున్నారు అని అంటే మీరు ప్రింట్ తీసివ్వండి. సో లేదు అని అంటే మీరు దీన్ని పీడిఎఫ్గా కూడా కన్వర్ట్ చేసుకొని వాట్సాప్ కూడా చేయొచ్చు. సో ఈ ప్రింట్ రిసిప్ట్ అనే ఆప్షన్ దానికి వస్తుంది అనమాట. సో ఇంక ఒకసారి కనుక పేషెంట్ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిపార్ట్మెంట్ క్లినికల్ డిపార్ట్మెంట్ అంటే డాక్టర్. సో నెక్స్ట్ అది డాక్టర్కి వెళ్ళిపోతుంది. సో ఒకవేళ నేను ఇందాక మీకు మరో ఆప్షన్ కూడా చెప్పాను అనమాట. ఏంటి, న్యూ అపాయింట్మెంట్ బుక్ చేస్తాను. ఒకవేళ ఫాలో అప్ అపాయింట్మెంట్ బుక్ చేయాలి అంటే ఏంటి అన్న దాని మీద నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకవేళ ఫాలో అప్ అపాయింట్మెంట్ బుక్ చేయాలి, చూసారా ఇక్కడ ఆల్రెడీ పేషెంట్ చూసారా ఫాలో అప్ లాస్ట్ విజిట్ ద సేమ్ డాక్టర్ అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. ఇంతకుముందు ఏమొచ్చింది, ఈవినింగ్ అంటే లాస్ట్ 7 days నుంచి ఎలాంటి అపాయింట్మెంట్ లేదు ఈ పేషెంట్కి అని చెప్పేసి కొత్త అపాయింట్మెంట్ క్రియేట్ చేయమని అడిగింది. ఇప్పుడు ఆల్రెడీ విజిట్ ఉంది కాబట్టి బై డిఫాల్ట్ మనం 7 days వ్యాలిడిటీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ 2 రకాలుగా వచ్చిందన్నమాట. ఫ్రీ ఫాలోఅప్, పెయిడ్ ఫాలోఅప్. అంటే ఈ ఫ్రీ ఫాలోఅప్ అండ్ పెయిడ్ ఫాలోఅప్ అనే ఆప్షన్స్ ఎందుకు పెట్టాము అని అంటే ఫ్రీ ఫాలోఅప్ అనేది ఏంటి అని అంటే పేషెంట్ రెగ్యులర్ హాస్పిటల్లో డాక్టర్ టైమింగ్స్లో వచ్చారు అంటే చాలా హాస్పిటల్స్లో ఏంటి అంటే అంటే ఓపీ టైమింగ్స్ ఉంటాయి అనమాట. విత్ ఇన్ ఓపీ టైమింగ్స్ వస్తే ఫాలోఅప్ అనేది ఫ్రీగానే ఉంటుంది. ఒకవేళ బియాండ్ ఓపీ టైమింగ్స్ అంటే ఓపీ అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ఎమర్జెన్సీ కేసుగా పరిగణిస్తాం, లేదా ఎమర్జెన్సీ ఓపీడీగా తీసుకుంటాం అన్నమాట. అప్పుడు పెయిడ్ ఫాలోఅప్ కింద మనము దీన్ని యాడ్ చేసుకుంటాం. సో ప్రజెంట్ అనేది ఈ పేషెంట్ ఫ్రీ ఫాలోఅప్ పెట్టుతాం అనుకోండి. ఫ్రీ ఫాలోఅప్ అనగానే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చెక్ ఇన్ కొట్టగానే చూసారా విజిట్ ఎంట్రీ ఫర్ పేషెంట్ 0 days అంటే ఆల్రెడీ పేషెంట్కి విజిట్ ఉంది, స్టిల్ యూ వాంటెడ్ టు క్రియేట్ అనదర్ విజిట్ అని అడుగుతుంది అనమాట. మీరు ఎస్ అని కొడితే ఆటోమేటిక్గా మరో విజిట్ క్రియేట్ అయిపోతుంది. ఇన్ దిస్ కేస్ నేను ఇప్పుడు ఏమి చేయటం లేదు, బట్ మనకు కావాలి అని అంటే ఒకవేళ ఈ రేపు చేసుకోవాలి అనుకుంటే మనము రేపు చేసుకోవచ్చు అనమాట. సో ఇది అనమాట ఫ్రీ ఫాలోఅప్ అండ్ పెయిడ్ ఫాలోఅప్. అంటే కొత్త ఓపీడీ బుక్ చేయడానికి ఆల్రెడీ ఫాలోఅప్ ఓపీడీ రీవిజిట్కి ఇది ఫ్రీ ఫాలోఅప్ ఈజ్ నథింగ్ బట్ రీవిజిట్ అండి. సో ఈ రీవిజిట్ అనేది మనము ఇలాగా చేసుకోవచ్చు. నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి మనం క్లినికల్ మాడ్యూల్ చూపిస్తాము మీకు. ఇది అయిపోయిన తర్వాత బిల్లింగ్ ఎలా చేయాలి అన్నది కూడా మీకు నెక్స్ట్ మాడ్యూల్లో వస్తుంది. థ్యాంక్ యూ.